బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గయా మాంగళ్య గౌరిక. అష్టాదశ శక్తిపీఠాలలో 16వ శక్తిదేవిగా ఆ తల్లి అలరారుతుంది. సర్వమంగళ మాంగళ్య గయా మాంగళ్య గౌరిక ఆర్ధద మోక్షదాదేవి అక్షయ ఫలదాయిని అంటూ ఆ దేవిని విశేషంగా ప్రస్తుతిస్తూ ఉంటారు. సతీదేవి దేహాంగాలలో ఒక భాగం ఈ ప్రాంతం నందు పడినందున ఆ ప్రదేశం శక్తి పీఠంగా వెలసింది. ఫల్గు నదీ తీరంలో కోలాహలం అనే పర్వతం ఉండేది. దాని మీద గయుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేయసాగాడు. ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ తపస్సు మాన్పించమని వేడుకుంటాడు. వాడికి వరమిచ్చే శక్తి నాకు లేదన్నాడు బ్రహ్మ. ఆ తరువాత శివుడు అలాగే అన్నాడు. విష్ణువు మాత్రం కొంచెం ఆలోచించి దేవతలను వెనక్కి పంపించి వేసి తాను స్వయంగా గయాసురుడి దగ్గరకు వెళ్ళి సమాధిలో ఉన్న గయాసురుడిని శంఖంతో ముట్టుకున్నాడు. గయాసురుడికి తెలివి వచ్చింది. విష్ణువుని చూశాడు. సాష్టాంగ వందనం చేశాడు. అయ్యా, మీరెందుకు వచ్చారు అన్నాడు. నీకు వరం ఇయ్యడానికి వచ్చాను అన్నాడు విష్ణువు. నాకే కోరికలు లేవు అన్నాడు గయుడు. కాదు కాదు, కోరుకోవాల్సిందే అన్నాడు విష్ణువు. అలా అయితే నన్ను తాకిన ప్రతి జీవికి, చూసిన ప్రతి జీవికి కూడా మోక్షం ఇచ్చేసేయండి అన్నాడు విష్ణువు. విష్ణువు తదాస్తు అని వెళ్ళిపోయాడు. మొదట్లో ఇంద్రుడికి చాలా సంతోషం కలిగింది. కానీ క్రమంగా ఇంద్రుడికే కాక సమస్త దేవతలకు వణుకు పుట్టసాగింది. ఏమంటే ఈ గయాసురుడు తన శరీరాన్ని కొన్ని 100 మైళ్ళు ఉండేటట్టుగా పెంచేసి నుంచుంటున్నాడు. దాంతో ఎక్కడెక్కడి జీవులు పురుగులతో సహా వీడిని చూసి మోక్షం పొందుతున్నారు. అటు స్వర్గానికి ఇటు నరకానికి వచ్చే జీవే లేడు. ఇదిలా ఉండగా గయాసుర దర్శనం వల్ల ఉత్పన్నమైన సమస్య మరీ ఎక్కువై స్వర్గ నరకాలు 2 ఖాళీ అయిపోయాయి. దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరకు వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకున్నారు. ఈ మాట విష్ణువు దేవతలను తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు గయాసుడి దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేసి నీ శరీరాన్ని నాకు యజ్ఞవేదికగా దానం చేయమని కోరాడు. బ్రహ్మ వచ్చి అడిగేసరికి పరమానందపడుతున్న గయాసురుడు, శరీరం అనేది ఎప్పటికైనా కాలిపోయేదే, దాన్ని మీరు యజ్ఞ వేదిక చేస్తానంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది, అలాగే కానియండి అని అన్నాడు. అయ్యా, నీ మీద యజ్ఞకుండం పెట్టడం అంటే నాకు పెద్ద ప్రమాదం. ఎందుకంటే మధ్యలో నువ్వు కదిలావంటే నా యజ్ఞం చెడిపోతుంది అన్నాడు బ్రహ్మ. అయ్యా, ఒళ్ళు కాలుతుంటే దానంతటా అదే కదులుతుంది, కదలకుండా చూసుకునే బాధ్యత మీదే, ఆ ఏర్పాట్లు మీరే చేసుకోండి అన్నాడు గయుడు. గయుడిని పడుకోమన్నారు. తల కొలహా పర్వతం పక్కకు వచ్చింది. అతడి పాదాలు పిఠాపుర క్షేత్రానికి వచ్చాయి. అతడి పొడవు, దానికి తగ్గ లావు ఉన్నది అతడి శరీరం. బ్రహ్మదేవుడు ఆ వక్షస్థలం మొత్తాన్ని అగ్నికుండం చేసేసి దాని నిండా కట్టెలు వేసేసి బ్రహ్మాండంగా యజ్ఞం చేశాడు. రాను రాను ఆ వేడి దుర్భరమై గయాసురుడు అప్రయత్నంగానే కదలసాగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు యముని పిలిచి మీ లోకంలో ఉన్న పెద్ద ధర్మశిలను తెచ్చి గయుడు శిరస్సు మీద పెట్టమన్నాడు. యముడు అలా చేసినా కూడా గయుడు ఇంకా కదులుతూనే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ ధర్మశిల మీదకి విష్ణువుని ఆవాహన చేశాడు. వెంటనే విష్ణువు సర్వదేవతా సమన్వితుడై వచ్చి ధర్మశిలపై నిలబడ్డాడు. ఆ బరువుకి గయుడు ఇక కదలలేకపోయాడు. ఇలా జరిగినా కూడా అగ్నిబాధను, విష్ణు బాధను సంతోషంగా అనుభవిస్తూ ఉన్న గయాసురుని చూసి విష్ణువు ఆనందించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. పూర్వం నాకు కోరికలు లేవన్న గయుడు ఈ మాట పూర్తిగా వినీతుడై ఇలా కోరుకున్నాడు. దేవా, నాకు కోరికలు లేవు నిజమే, కానీ నీవు ఏర్పరిచిన కర్మసూత్రాలకు భిన్నంగా అందరికీ మోక్షం ఇప్పించాలనే నా కోరికలో ఉన్న తప్పు నాకు ఇప్పుడు తెలిసింది. కానీ దేవా, ఈ శరీరం బ్రహ్మయజ్ఞం చేత పవిత్రమైంది. దానికి మించి ఈ ధర్మశిల, దానికి మించి ఆ శిలపై నీ పాదాలు లోకోత్తరంగా ఉన్నాయి. దేవా, నా తలపై నీ పాదాలు ఇలాగే శాశ్వతంగా ఉండని, ఈ శిల బరువుని నేను ఎలాగూ భూమిలోకి పోతాను, ప్రజలు నన్ను చూడరు, కానీ నా తలపై నిలిచిన నీ పాదాలు చూసిన వారికి ఉత్తమ గతి కలుగుగాక. ఈ నీ పాదక్షేత్రాన్ని నా పేరు మీదుగా స్మరిస్తూ ఇక్కడే కాదు ఎక్కడ పిండ ప్రదానం చేసినా సరే ఆ వంశం వృద్ధి చెందుగాక. ఈ ఫల్గు నది సమస్త తీర్థాల సారం చేరుకాక. దేవా,
నాకు ఆయుష్ తీరగానే మరో జన్మ లేక మోక్షం లభించుకాక అని విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువు ఆనందంగా తదాస్తు అన్నాడు. అప్పటి నుంచి గయా క్షేత్రం పిండ ప్రధాన క్షేత్రమై ప్రసిద్ధికెక్కింది. ఇదిలా ఉండగా ఇంతటి పవిత్రమైన ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క శరీర ఖండం ఒకటి ఇక్కడ పడి ఒక శక్తి పీఠం వెలసింది. సర్వ మంగళాలను ప్రసాదించే ఈ తేజోమూర్తిని చూసి దేవతలు మునులు ఈమెను సర్వమంగళాదేవి అని కీర్తించారు. ఇక్కడ గల సర్వమంగళాదేవిని, ఈ క్షేత్రాన్ని సేవించే వారిని, వారి పితృదేవతలను కూడా నిత్యము అనుగ్రహిస్తూనే ఉంటుంది. కొందరు ఈ దేవి గయా నుంచి కాశీకి వెళ్లే దారిలో గల బ్రహ్మ యోని పర్వతం మీద ఉన్నదని భావిస్తారు. శ్రీ సర్వమంగళాదేవి పెద్దలకు పిండ ప్రదానం చేసే పుణ్యస్థలం అయింది కనుక గయా పట్టణంలో అక్షయ వటవృక్ష సమీపాన వేంచేసి ఉన్న శక్తిపీఠంలో అమ్మవారు కొలువై అశేష జనావళిని, వారి వంశాన్ని కూడా రక్షించి కాచి కాపాడుతుంది. సర్వమంగళలో వేంచేసి ఉన్న ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణలతో ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా సర్వమంగళాలు కలుగుతాయని ఆశిస్తూ ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.